మాజీ సీఎం కేసీఆర్ కు హైకోర్టులో చుక్కెదురైంది. విద్యుత్ కమిషన్ ఏర్పాటు రద్దు చేయాలంటూ ఆయన దాఖలు చేసిన పిటిషన్ను ధర్మాసనం కొట్టివేసింది. విద్యుత్ కమిషన్ ఏకపక్షంగా వ్యవహరిస్తోందంటూ కేసీఆర్ తరపు న్యాయవాదులు కోర్టులో వాదనలు వినిపించారు. ఇరుపక్షాల వాదనలు విన్నాక విద్యుత్పై ప్రభుత్వం వేసిన కమిషన్ విచారణ కొనసాగించొచ్చని తీర్పిచ్చింది. ఈ తీర్పుతో కేసీఆర్ ఎలాంటి స్టెప్ వేస్తారు అనేది రాజకీయంగా ఆసక్తిగా మారింది. ఛత్తీస్గఢ్ నుంచి విద్యుత్ కొనుగోలుపై విచారణకు ఏర్పాటు చేసిన కమిషన్ను రద్దు చేయాలని మాజీ ముఖ్యమంత్రి కేసీఆర్ పెట్టుకున్న పిటిషన్పై తెలంగాణ హైకోర్టు ఇవాళ తీర్పు వెలువరించింది. ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ అలోక్ అరాధే, జస్టిస్ అనిల్ కుమార్లతో కూడిన ధర్మాసనం విచారణ చేపట్టింది. ఈ కేసుకు సంబంధించి ఇటీవల రిజర్వ్ చేసిన తీర్పును సోమవారం వెల్లడించింది. కేసీఆర్ పిటిషన్ను కొట్టిపారేసింది. పిటిషన్కు విచారణ అర్హత లేదంటూ హైకోర్టు తేల్చి చెప్పింది. గత బీఆర్ఎస్ ప్రభుత్వ హయాంలో విద్యుత్ కొనుగోళ్లు, పవర్ ప్రాజెక్టుల నిర్మాణంలో అక్రమాలపై రేవంత్ సర్కార్ జ్యుడిషియరీ కమిషన్ను వేసిన సంగతి విదితమే. అయితే సహజ న్యాయ సూత్రాలకు వ్యతిరేకంగా ప్రభుత్వం కమిషన్ను ఏర్పాటు చేసిందని కేసీఆర్ కోర్టుకు విన్నవించుకున్నారు. తెలంగాణ ప్రభుత్వంతో పాటు కమిషన్ చైర్మన్ జస్టిస్ నరసింహారెడ్డిని కూడా ప్రతివాదులుగా చేర్చారు. దీనిపై రిజిస్ట్రీ అభ్యంతరం తెలిపింది. ఆ తర్వాత హైకోర్టు ముందు ఇరు వర్గాలు తమ వాదనలు వినిపించాయి. అన్ని విన్నాక ధర్మాసనం కేసీఆర్ రిట్ పిటిషన్ను డిస్మిస్ చేసింది. ఈఆర్సీ ఇచ్చిన తీర్పు ప్రకారమే ఛత్తీస్గఢ్ నుంచి అప్పటి ప్రభుత్వం విద్యుత్ కొనుగోలు చేసిందని పిటిషనర్ తరపు న్యాయవాది కోర్టుకు తెలిపారు. ఈఆర్సీ ఇచ్చిన తీర్పులపై జ్యుడిషియరీ కమిషన్ వేసి ఎంక్వైరీ చేయకూడదని తెలిసినా పొలిటికల్ ఎజెండాతో కమిషన్ ఏర్పాటు చేశారని కేసీఆర్ తరపు న్యాయవాది కోర్టుకు తెలిపారు. మాజీ సీఎం కేసీఆర్ ని ఈ నెల 15 లోపు రిప్లై ఇవ్వాలని జ్యుడిషియరీ కమిషన్ నోటీసులు పంపిందని, కేసీఆర్ నోటీసులకు రిప్లై ఇచ్చేలోపే ఈ నెల 11న జస్టిస్ నరసింహారెడ్డి ప్రెస్ మీట్ పెట్టి గత ప్రభుత్వం తప్పులు చేసినట్లు పేర్కొన్నారని కోర్టుకు తెలిపారు పిటిషనర్ తరపు న్యాయవాది. కేసీఆర్ ని టార్గెట్ చేస్తున్నట్లుగా ప్రెస్ మీట్ లో జస్టిస్ నరసింహారెడ్డి మాట్లాడారన్నారు. విద్యుత్ కొనుగోలు అక్రమాలపై ఎలాంటి విచారణకైనా సిద్ధమని అసెంబ్లీలో అప్పటి విద్యుత్ శాఖ మంత్రి జగదీష్ రెడ్డి ప్రకటించారని అడ్వకేట్ జనరల్ కోర్టు దృష్టికి తీసుకొచ్చారు. వారే విచారణకు సిద్ధమని చెప్పి ఇప్పుడు కమిషన్ ఏర్పాటును ఎలా వ్యతిరేకిస్తారని ప్రశ్నించారు. కమిషన్ చైర్మన్ తన ప్రెస్ మీట్ లో కేవలం ఎంక్వైరీ స్టేటస్ గురించి మాత్రమే వివరించారని ఏజీ కోర్టుకు వివరించారు. జ్యుడిషియరీ కమిషన్ ను చట్ట ప్రకారమే ఏర్పాటు చేశామని ఏజీ చేసిన వాదనతో ధర్మాసనం ఏకీభవించింది. దీంతో కేసీఆర్ రిట్ పిటిషన్ ను డిస్మిస్ చేస్తూ ఆర్డర్స్ పాస్ చేసింది. కమిషన్ తమ విచారణను కొనసాగించవచ్చని ధర్మాసనం లైన్ క్లియర్ చేసింది. నోటీసును ఛాలెంజ్ చేయడం అనేది చెల్లనేరు. ఎన్ని కేసులో కూడా నోటీస్ ఇస్తే మనం జవాబిచ్చుకోవాలి తప్ప దాన్ని ఛాలెంజ్ చేయడానికి లేదు. ఎందుకంటే అందులో అబ్సల్యూట్ ఇల్లీగాలిటీ ఉంటుంది తప్ప. ఎందుకంటే ఇక్కడ పవర్ లేదనడానికి లేదు. ఎందుకంటే కమిషన్ అపాయింటెడ్ అండర్ ద యాక్ట్. కమిషన్ జ్యుడిషియల్ ఎంక్వైరీ అనేది పార్ట్ ఆఫ్ ద కాన్స్టిట్యూషన్. కాబట్టి దాన్ని ఛాలెంజ్ చేయకుండా ఆయన ఏదో మాట్లాడాడు అనేది ఒక కారణం తీసుకొని ఈరోజు ఛాలెంజ్ చేశారు. కానీ అది కారణం కాదు. ఎందుకంటే నువ్వు అని ఏదున్నా కానీ పేపర్ మీద రాదు. పేపర్ మీద అనేది మన ఆన్సర్ ద్వారా వస్తుంది అంతే తప్ప మిగతా విషయాలు బయట ఏది మాయ జరుగుతుంది, మనం విషయాలు ఏం మాట్లాడుకుంటాం అనేది లెక్కలోకి రాదు. కాబట్టి అందుకే ఈ కోర్టు కూడా వారి వాదనలో పసలేదని కొట్టేసింది కేసు. హైకోర్టు ధర్మాసనం ప్రధానంగా 2 అంశాలను ఆధారంగా చేసుకుని కేసీఆర్ పిటిషన్ను కొట్టివేసింది. మొదటిది విద్యుత్ కొనుగోలు వ్యవహారాలపైన ఎంక్వైరీ కమిషన్ కు విచారించే అర్హత ఉందా లేదా అనేది. ఇక రెండోది కమిషన్ చైర్మన్ జస్టిస్ నరసింహారెడ్డి ఏకపక్షంగా వ్యవహరించారన్న ఆరోపణలు. ఈ రెండింటిపై అధ్యయనం చేసిన హైకోర్టు విద్యుత్ కొనుగోలు వ్యవహారాలపై కమిషన్ కు విచారించే అర్హత ఉందని తేల్చి చెప్పింది. మరోవైపు ఏకపక్ష విచారణ జరుగుతున్నదని చేసిన ఆరోపణలపై కేసీఆర్ తరపు న్యాయవాదులు ఎలాంటి ఆధారాలు సమకూర్చలేదని ధర్మాసనం అభిప్రాయపడింది. చీఫ్ జస్టిస్ హోదాలో పనిచేసిన వ్యక్తిపై ఆరోపణలు చేసే ముందు ఆధారాలు సమర్పించాల్సి ఉంటుందని ధర్మాసనం తెలియజేసింది. ఇవాళ హైకోర్టులో కేసీఆర్ కు ఎదురైన చేదు అనుభవంపై ప్రభుత్వ విప్ ఆది శ్రీనివాస్ స్పందించారు. కోర్టు తీర్పు ఆయనకు చెంపపెట్టు లాంటిదన్నారు. కేసీఆర్ వాస్తవాలను దాచిపెట్టే ప్రయత్నం చేశారని ఆయన ఆరోపించారు. చట్టం ముందు అందరూ సమానమే అన్న విషయాన్ని కేసీఆర్ మర్చిపోయారని గుర్తు చేశారు. రాజ్యాంగబద్ధంగా ఏర్పాటు చేసిన కమిషన్ను రద్దు చేయాలని సాహసం చేసిన కేసీఆర్ ఇప్పుడు అదే కమిషన్ ముందు విచారణకు హాజరై వాస్తవాలు వెల్లడించాలని అన్నారు. తప్పు జరిగినట్టు విచారణలో తేలితే కేసీఆర్ శిక్ష అనుభవించాల్సిందేనని ఆది శ్రీనివాస్ తెలిపారు. సవాలు విసిరి పారిపోతే ఎలా అని మాజీ మంత్రి జగదీష్ రెడ్డిని ఆది శ్రీనివాస్ ప్రశ్నించారు. విచారణ కొనసాగాల్సిందేనటువంటి మాట చెబుతూ ఆయన పిటిషన్ను రద్దు చేయడం అంటే ఆయనకు ఎదురు దెబ్బనైన మాట. ఈ తీర్పు ఆయనకు చెంపపెట్టు లాంటిదైన మాటని సందర్భంగా చెబుతూ ఆ కమిషన్ని రద్దు చేయాలని చెప్పినటువంటి సాహసం చేసినట్టే ఇంకా కేసీఆర్ గారు అధికారులు ఉండడనుకుంటున్నారని చెప్పిన మాట ఈ సందర్భంగా ఇప్పటికైనా కేసీఆర్ గారు జస్టిస్ నరసింహారెడ్డి గారి కమిషన్ ముందు హాజరు కావాలి, వాస్తవాలు చెప్పాలి. ఒకవేళ తప్పులు బయటపడితే దానికి అనుగుణంగా శిక్షను అనుభవించాల్సిందని మాట ఈ సందర్భంగా చెబుతూ
జస్టిస్ నరసింహారెడ్డి కమిషన్ ముందు హాజరు కావడానికి కేసీఆర్ ఎందుకు భయపడుతున్నారని మహబూబ్ నగర్ ఎమ్మెల్యే ఎన్ఎం శ్రీనివాసరెడ్డి ప్రశ్నించారు. తక్కువ ధరకే విద్యుత్ కొనే అవకాశం ఉన్నా కేసీఆర్ అధిక ధరకు కొన్నాడని ఆయన ఆరోపించారు. ఈ నిజాలన్నీ విచారణలో బయటపడతాయనే కేసీఆర్ జంకుతున్నారని చెప్పారు. సొంత లాభం లేనిదే కేసీఆర్ ఏ పని చేయరని ఆరోపించారు. కేసీఆర్ నిర్ణయాల వల్ల రాష్ట్రం 10,000 కోట్లు నష్టపోయిందని వెల్లడించారు. విద్యుత్ కొనుగోళ్లు, ప్రాజెక్టుల ఏర్పాటులో అవినీతి జరిగినట్టు ప్రాథమిక ఆధారాలున్నాయని ఎన్ఎం శ్రీనివాసరెడ్డి తెలిపారు. కోర్టుకెళ్ళి తను వెళ్లకుండా ఎగ్జామ్షన్ తీసుకునే ప్రయత్నం చేస్తే ఖచ్చితంగా హైకోర్టు తెలంగాణ ప్రభుత్వ వాదనలు విని ఖచ్చితంగా దీంట్లో అవినీతి దాగున్నది, ఎందుకు మీరు జ్యుడిషియల్ కమిషన్ను వ్యతిరేకిస్తున్నారు, మీరు చెప్పాల్సినవన్నీ కూడా కమిషన్ ముందు చెప్తే మీకు ఏం పోతుంది అని చెప్పి చాలా స్పష్టంగా ఈరోజు ఆర్డర్ ఇచ్చింది. ఇక ఇంతకంటే స్పష్టమైన తీర్పు ఏముండదు. హైకోర్టు తీర్పుపై మాజీ సీఎం కేసీఆర్ సుప్రీంకోర్టును ఆశ్రయించే అవకాశాలున్నాయి. అయితే అప్పటి వరకు కమిషన్ విచారణపై ఎలాంటి స్టే లేదు. యథావిధిగా కమిషన్ విచారణ కొనసాగనుంది.